కేసీఆర్ ప్రభుత్వం స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాం. స్పీకర్తో మేము తప్పకుండా అడగాల్సిన అవసరం మా పైన ఉంటుంది. వారు కూడా మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత వారి పైన ఉంటుంది. ఈరోజు మేము స్పీకర్ గారితో మేము మాట్లాడుతూ ఉంటే, మేము అడుగుతూ ఉంటే, మా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చెందిన సభ్యులు డైరెక్ట్గా బాటిల్ తీసుకొని, చెప్పులు తీసుకొని మా సభ్యుల పైనకి దాడి చేయడం, మా సభ్యుల పైన దుర్భిషలాడడం ఈ శాసనసభ చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా కనీ విని రీతిలో జరిగినటువంటి ఈరోజు దుశ్చర్య పొద్దున అసెంబ్లీ సమావేశంలో చూశాం. దౌర్భాగ్యం, బాధాకరమైన విషయం. ఇప్పుడు కాదు, చాలా గత సమావేశాల్లో కూడా స్పీకర్ గారు చెప్తూనే ఉన్నాం. వ్యక్తిగత దూషణలకు పోతా ఉన్నారు. స్పీకర్ గారితో అడిగే హక్కు మాకు ఉంటుంది, వారితో పోరాటం చేసే హక్కు మాకు ఉంటుంది. వారి ఖచ్చితంగా మా హక్కులను కాపాడమని అడిగే ప్రాధాన్యత బాధ్యత మా పైన ఉంటుంది. మరి స్పీకర్ గారితో అడుగుతూ ఉంటే ఈ రకంగా కాంగ్రెస్ సభ్యులు దుర్భుషలాడి దౌర్జన్యంగా మరి బాటిల్ వేయడం చూసినాం. మీ వీడియోలు బయట పెట్టలే, మీ లైవ్ వీడియోలోనే మంత్రి మాట్లాడుతుంటే వెనకాల ఆ సభ్యుడి యొక్క ప్రవర్తన ఎంత నిస్సిగ్గుగా, ఎంత దౌర్జన్యంగా, ఎంత దారుణంగా ఉందో మొత్తం సభ్య సమాజం అంతా చూసింది. వాళ్ళంటి వారిని ముఖ్యమంత్రి గారు వెనక్కి వేసుకొచ్చి మరి వారిలాగానే ఏదో రాజా తెదా ప్రజ, ముఖ్యమంత్రి ఎట్లుండో అదే రకంగా వారి సభ్యులు కూడా ఉన్నారు. అట్లే గతంలో వారి చరిత్ర అట్లే ఉన్నది, మేము చూసాం దగ్గరికి వెళ్ళి. ఈరోజు ఇంత జరిగిన తర్వాత కూడా అసెంబ్లీ అడ్జర్న్ అయిన తర్వాత గ్యాప్లో బ్రేక్లో కూడా మేము వెళ్ళి చెప్పినాం స్పీకర్ గారికి, లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ కూడా మా బాధ చెప్పినాం. ఎస్, దీనిపై చర్చ జరగాలి, ఈ యొక్క సబ్జెక్ట్ తర్వాత తీసుకోండి, మేము సిద్ధంగా ఉన్నామంటే ముఖ్యమంత్రి గారు చెప్తామని చెప్తున్నారు. లీడర్ ఆఫ్ ది హౌస్ భయపడతా ఉన్నాడు. ఈరోజు దమ్ము లేదు, ఈ యొక్క అంశం పట్ల, ఈ ఫార్మర్ రేజ్ గురించి చర్చించే దమ్ము లేదు. ఎందుకంటే ఏదో రకంగా అక్రమ కేసు పెట్టాలంటే ఒక కుట్ర తప్ప, కుతంత్రం తప్ప మరి నిజం బయట చెప్పాలని లేదు వారికి. మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినాం. కానీ ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి చర్చలో అన్ని అంశాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇదే ఈ రేస్ పైన మాకు అవకాశం ఇవ్వలేదు. మాకు అవకాశం ఇస్తే నువ్వు చెప్పిన తప్పులు ఇప్పటికే ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పేంది తేలింది. ఇప్పటికే ఒకటి కాదు, రెండు కాదు, అన్ని తప్పులే. వారు తీసుకున్న నిర్ణయాలతో ప్రజల తిరుగుబాటు వచ్చి కూడా చాలా సందర్భాల్లో తోక ముడుచుకుంది ప్రభుత్వం. ఇదే అంశం పట్ల కూడా మీరు చర్చించడానికి సిద్ధంగా ఉంటే దానిపైన సిద్ధం లేక మమ్మల్ని బయటికి గెంటేసే విధంగా ప్రయత్నం చేసి మా హక్కులను మా గొంతులకే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే స్పీకర్ గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పినారు, ఏదైనా ఉంటే సభా సాంప్రదాయాలకు మనం కట్టుబడి ఉండాలి, పనిచేయాలి. ఈ వీడియోలు బయట పెట్టవద్దంటే ఎవరు వీడియోలు బయట పెట్టలేదు. వారు లైవ్లోనే మంత్రి గారు మాట్లాడుతుంటే వెనక ఒక సభ్యుడి యొక్క ప్రవర్తన, వారి భాష ఎంత ఘోరమైనటువంటి మామూలు నాగరికమైనటువంటి వ్యక్తి ఎవరు అట్లా చేయరు. ఏ రకంగా ప్రవర్తించినారు ఆ వీడియో బయటపడ్డదని మేమందరం సభ్యులను ఖచ్చితంగా స్పీకర్ పోయే హక్కు మాకు ఉంటుంది. అడుగుతాను స్పీకర్ గారిని. ఆ వీడియోలన్నింటినీ కూడా ఈరోజు ఎవరు అనుమతితో, ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చిండా, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ అనుమతి ఇచ్చిండా, స్పీకర్ గారు అనుమతి ఇచ్చిండా? ఈరోజు ఎవరికి చెప్పకుండా వీడియోలు ఏకపక్షంగా ఒకటే సైడ్ యాంగిల్ నుంచి వీడియోలను బయటకు పెట్టి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూర్చున్న వీడియోలు బయట పెట్టలేదు ఈరోజు ఈ ప్రభుత్వం. దీని బట్లే వారి కుట్రలు, కుతంత్రాలు అర్థమవుతా ఉన్నాయి. వారి యొక్క వైఫల్యాలు ఎండగడుతున్నాం కాబట్టి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏది కూడా నియమాలను కానీ నిబంధనలు కానీ పాటిస్తలేదు. ప్రభుత్వము ఘోరంగా విఫలమైంది సంవత్సరంలో. నిన్న కూడా చెప్పాం, ఆధారాలతో పాటు చూపెట్టాం. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. మాది మేము కూడా ప్రూవ్ చేస్తాం. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4,17,000 కోట్ల అప్పు చేస్తే సంవత్సరంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందే కాక వారు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా
100 రోజుల్లో వారి గ్యారెంటీలు అన్నారు, 400 రోజుల దగ్గర వస్తూ ఉంది. కాబట్టి 420 హామీలు ఉన్నాయి, వాటిని నెరవేర్చలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మేము నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉంటే ఈ రకంగా కుట్రపూరితంగా కక్షపూరితంగా కేసులు బనాయిస్తూ బయట ఆ రకంగా అసెంబ్లీ లోపల ఈ రకంగా మా గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఎన్ని అంశాలు ప్రజాక్షేత్రంలో తీసుకుపోయి ప్రజాక్షేత్రంలో వీరి దోషిగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.